Hi guys, welcome back to my channel guys. Conduent కంపెనీ వాళ్ళు కస్టమర్ ఎక్స్పీరియన్స్ అసోసియేట్ టు వాయిస్ ప్రాసెస్ ఫ్రెషర్స్ జాబ్ రోల్స్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలా వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కాండినెంట్ కంపెనీ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కస్టమర్ ఎక్స్పీరియన్స్ అసోసియేట్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి ఫ్రెషర్స్ అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. గూగుల్ చేస్తే కనుక మీకు 18,000 వరకు శాలరీ అనేది పర్ మంత్ శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బెంగళూరు లొకేషన్లో ఎక్కువ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది, వైట్ ఫీల్డ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. టైమ్ అండ్ వెన్యూ కనుక చూస్తున్నట్టయితే 1st April నుండి 5th April వరకు ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేశారు. మార్నింగ్ 9:30 టు ఆఫ్టర్నూన్ 2 PM వరకు మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు హ్యాపీగా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. వెరీ రీసెంట్గా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 300 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 665 మంది ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు కూడా వీడియో చూసిన వెంటనే విల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చేసి జాబ్ హైలైట్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెషర్స్ విత్ మినిమం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండ్ గుడ్ ఇంగ్లీష్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రొవైడ్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్, ఐడెంటిఫై అండ్ ఎస్కలేట్ ఇష్యూస్, రెస్పాండ్ టు కస్టమర్ ఎంక్వైరీస్ అనమాట. సో మీరు వచ్చేసి ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్కి సంబంధించి అండ్ అలాగే సర్వీస్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఈ యొక్క కస్టమర్స్కి ఈ యొక్క కంపెనీకి సంబంధించిన కస్టమర్స్కి మీరు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళ యొక్క ఇష్యూస్కి మీరు రెస్పాండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెషర్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాయిస్ ప్రాసెస్, సో అటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం ఇంటర్మీడియట్ అలాగే గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. గుడ్ ఇంగ్లీష్ వర్బల్ అండ్ రిటర్న్ స్కిల్స్ రిక్వైర్డ్ అనమాట. ఎవరికైతే ఇంగ్లీష్లో వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ప్రిఫర్డ్ క్యాండిడేట్స్ విల్లింగ్ టు వర్క్ విత్ ఇంటర్నేషనల్ BPO ఇండస్ట్రీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడ్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్ టు కస్టమర్స్, ఐడెంటిఫై అండ్ ఎస్కలేట్ ఇష్యూస్ టు సూపర్వైజర్స్, రెస్పాండ్ టు కస్టమర్స్ ఇష్యూస్ ఆన్. మీరు వచ్చేసి ఒక కస్టమర్ ఇష్యూస్కి రెస్పాండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ అనమాట. మీరు వచ్చేసి US టైమింగ్ జోన్లో నైట్ షిఫ్ట్లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ప్లీజ్ నోట్ క్యారీ ఇక్కడ నోట్ కనుక చూసుకున్నాను, ప్లీజ్ క్యారీ అప్డేటెడ్ రెజ్యూమ్, ఒరిజినల్ ID ప్రూఫ్, ఆధార్, పాన్ కార్డ్ అనమాట. సో మీరు వచ్చేసి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ అలాగే ఒరిజినల్ ID ప్రూఫ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. రోల్ కేటగిరీ వచ్చేసి కస్టమర్ సక్సెస్ అనమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్, ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. భారీ ఓపెనింగ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. హ్యాపీగా అప్లై చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే రైట్ సైడ్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ డైరెక్ట్గా వాళ్ళకు సెండ్ అవుతుంది. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇంటర్వ్యూ ప్రాసెస్కి వాళ్ళే పిలవడం జరుగుతుందన్నమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.